ఈ స్టోరీ మీకోసం. ఒకసారి మన ఇండియన్ ఫిన్లాండ్ అనే దేశానికి వెళ్లారు. సో అక్కడ జీబ్రా క్రాసింగ్ లైన్స్ అనేవి సిగ్నల్ వేసి ఉందన్నమాట. లైక్ రెడ్ సిగ్నల్ వేసినప్పుడు మనం క్రాస్ చేయం కదా, అలానే అక్కడ ఫిన్లాండ్ దేశం యొక్క కొంతమంది జనాలు, అలానే మన ఇండియన్ కూడా అక్కడ క్రాస్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే చుట్టుపక్కలంతా చూసుకుంటే మన ఇండియన్ కి ఎక్కువ ట్రాఫిక్ అనేది కనిపించలేదు. అలానే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ గానీ ఎవరైనా సీసీ కెమెరాస్ గానీ ఇలా ఏమీ లేవన్నమాట. అలానే ఎక్కువ వెహికల్స్ కూడా వెళ్తున్నట్టు ఏమీ అనిపించలేదు. సో ఇలా తక్కువగానే జనాలు ఉన్నారు కదా, మనం ఈ జీబ్రా క్రాసింగ్ లైన్ ని సిగ్నల్ పడకుండానే క్రాస్ చేద్దాం కదా అని ఆయన క్రాస్ చేస్తున్నారు. సో అప్పుడు ఈ ఫిన్లాండ్ దేశం యొక్క వ్యక్తి మన ఇండియన్ ని ఆపారు, ఆగండి అని చెప్పి. మన ఇండియన్ ఏంటి అని అడగగా ఆయన చెప్పారంట, సో ఇంకా సిగ్నల్ పడింది కదా, సో సిగ్నల్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు అని అంటే, ఇక్కడ జనాలు ఎవరు లేరు కదా, నాకంటూ ఫైన్ వేయడానికి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా లేరు, సో నేను అందుకని క్రాస్ చేస్తున్నాను అని చెప్తే అప్పుడు ఆయన అన్నారంట, పక్కన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మీరు చేసేదే చూసి నేర్చుకుంటారు కదా అని చెప్పి అన్నారంట. అప్పుడు వెంటనే మన ఇండియన్ అరే అవును నిజమే కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారంట. అప్పుడు సిగ్నల్ పడింది, వెంటనే క్రాస్ అయ్యారు. యాక్చువల్లీ ఈ ఫిన్లాండ్ దేశంలో అందరూ కూడా చాలా క్రమశిక్షణగా అలానే కామన్ సెన్స్ తో బిహేవ్ చేస్తారంట. అందుకని ఈ ఫిన్లాండ్ దేశం ప్రపంచంలోనే సంతోషకరమైన దేశంగా పిలువబడుతుంది. అంతేకాకుండా మినిమం కామన్ సెన్స్ ఉపయోగించడం వల్ల ఈ దేశం అనేది చాలా క్రమశిక్షణకరమైన దేశంగా నెంబర్ 1 స్థానంలో ఈ వరల్డ్ అని ఉందంట. సో దీంట్లో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటనేది మీలో ఎవరికైనా తెలిసి ఉంటే మాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దీంట్లో మోరల్ ఏంటి అంటే, మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అలానే ఎక్కడ ఉన్నా సరే మనం ఏదైతే చేస్తామో అదే మన పిల్లలు గాని మన పక్కింటి వాళ్ళ పిల్లలు గాని చూసి నేర్చుకుంటారంట. సో మనం చేసే ముందు ఏదైనా పని ఒక నిమిషం ఆలోచించి చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ మార్పు మీ నుంచే మొదలు పెట్టండి. ఆ మార్పుని ఈ రోజు నుంచే మొదలు పెడదాం.